నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లోక్ అదాలత్లో సత్వర కేసుల పరిష్కారం. జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. అట్టహాసంగా ప్రారంభమైన క్రికెట్ పోటీలు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచన. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని దిశానిర్దేశం. లోక్ అదాలత్ దావాలను పరస్పర సమ్మతితో రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో సాగిన లోక్ అదాలత్లో అర్జీదారులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 19 పోలీస్ స్టేషన్ పరిధిలోని 2000 పైచిలుకు కేసులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. పలువురి కేసులకు సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ మంచి వేదిక అని అన్నారు. లోక్ అదాలత్లో ఎలాంటి ఖర్చు లేకుండా, ఒత్తిడి లేకుండా కేసు రాజీ కుదుర్చుకునే అవకాశం ఉందని వివరించారు. సంవత్సరాల తరబడి విలువైన సమయంతో పాటు డబ్బును వృధా చేసుకుంటున్న కక్షిదారులకు లోక్ అదాలత్ తీర్పులు సాంత్వన చేకూరుస్తున్నాయన్నారు. మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ 2025 సంవత్సరంలో బార్ అసోసియేషన్ సభ్యుల నుంచి కానీ, పోలీస్ అధికారుల నుంచి కానీ, ఇన్సూరెన్స్ న్యాయవాదుల దగ్గర నుండి కానీ, అదేవిధంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వాళ్ళ నుంచి, బ్యాంక్ అధికారులు అందరి నుంచి కూడా చాలా సహకారం లభించింది. ఈ సందర్భంగా ఇయర్ ఎండింగ్లో మీ అందరికీ మరొకసారి మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇదే సహకారం 2026 సంవత్సరంలో కూడా మా సంస్థకు అందించి ఎక్కువ కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించే విధంగా మనం కక్షిదారుల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మా తోటి న్యాయాధికారులతో మాట్లాడినప్పుడు, మన ఆదిలాబాద్లో 2025 సంవత్సరం కేసులు కూడా మనం పరిష్కారం చేస్తున్నాం. అంటే సత్వర న్యాయం అందజేస్తున్నాం అన్న గర్వంగా ఉంటుంది. దీనికి మెయిన్గా కారణం వెంటనే పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ వేయటం, సివిల్ కేసుల్లో ఇరు వర్గాల న్యాయవాదులు కోఆపరేట్ చేయటము. నిన్న కూడా 4 కేసులు బేకల్ నరేంద్ర గారు, అమరేంద్ర రెడ్డి గారు 4 సివిల్ కేసులు జిల్లా కోర్టు స్థాయిలో అంటే 50 లక్షల పైనున్న కేసులు. అది చాలా పెద్ద సివిల్ డిస్ప్యూట్. ఆయన కూడా 4 కేసులు చాలా బాగా చేశారు. నాగేష్ గారు కూడా ఉన్నారు అందులో. తర్వాత అది కూడా పరిష్కారం జరిగింది. కాబట్టి మీ అందరి సహకారంతో మనం ఆదిలాబాద్లో ప్రశాంతంగా సాఫీగా లోక్ అదాలత్ నిర్వహించుకుంటున్నాం. ఇదే సహకారాన్ని భవిష్యత్తులో కూడా మీరందరూ అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క లోక్ అదాలత్ను కూడా దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ హయాంలో క్రీడలను ప్రోత్సహించి జిల్లాకు క్రీడా పాఠశాలను తీసుకురావడం జరిగిందని మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదివారం భగత్ సింగ్ నగర్ కాలనీలో భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ముందుగా కాలనీలోని దర్గాలో ప్రార్థనలు చేశారు. అనంతరం తొలి మ్యాచ్ భగత్ సింగ్ నగర్ వర్సెస్ ఖుర్షిద్ నగర్ మధ్య జరగగా ఆయన టాస్ వేసి బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించి క్రీడా స్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అష్రఫ్, సలీం, మాజీ కౌన్సిలర్ సంగీత, యూత్ అసోసియేషన్ సభ్యులు ఖలీల్, నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ యువతను క్రీడల్లో ప్రోత్సహించేలా జోగు రామన్న ఆధ్వర్యంలో జోగు ఫౌండేషన్ తరపున క్రికెట్ పోటీలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు. యువత కూడా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆటల వైపు తమ దృష్టిని మళ్లించాలన్నారు. ఆటలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. పోటీల్లో గెలుపోటములు సహజమని రెండింటిని సమానంగా తీసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. జోగు రామన్న గారు జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా క్రికెట్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించుకోవడం జరిగింది. జోగు రామన్న గారు ఆదిలాబాద్ నియోజకవర్గంలో క్రికెట్ పోటీలు అయితేనేమి, కబడ్డీ కానీ మరి క్రీడలను ప్రోత్సహించే విధంగా మరి యువతల్లో వాళ్ళకు కూడా క్రీడల్లో ఆసక్తి కల్పించే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది. మరి
ఈ సంవత్సరం కూడా జైనత్లో కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా మనకు ఒక క్రీడా పాఠశాలను కూడా కేటాయించుకొని ఇందిరా ప్రియదర్శన్ స్టేడియంలో మరి వాళ్ళు 10th చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహించే విధంగా అక్కడ మరి నిర్మించుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి మండల కేంద్రంలో కానీ గ్రామాల్లో కానీ యువత అనేది చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మరి ఈ క్రీడల పట్ల ఆసక్తిగా ఉన్నట్లయితే వాళ్ళ శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కూడా పెంపొందించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక ముందు జోగురామన్న గారు మరి ఎప్పుడు కూడా మరి యువత పట్ల వాళ్ళ క్రీడల పట్ల ఎప్పుడు ఆసక్తి చూపుతూ వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ పట్టణంలోని డాల్డా కంపెనీ వద్ద కోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు కొలతలు తీసుకున్నారు. దార్షిత్ అగ్రోటెక్ స్థానికంగా నివాసం ఉంటున్న 40 మందికి మధ్య జరుగుతున్న కేసు విషయమై కొలతలు తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల బందోబస్తు నడుమ టౌన్ ప్లానింగ్ అధికారులు సర్వే నిర్వహించారు. ఈ విషయమై టౌన్ ప్లానింగ్ అధికారి మాట్లాడుతూ కోర్టు సూచనల మేరకు సంబంధిత పత్రాలకు అనుగుణంగా కొలతలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్థానికులు మాట్లాడుతూ కేసు విషయంలో స్థానికుల నుండి అవసరమైన ధృవపత్రాలు సమర్పించలేదని, ప్రస్తుతం తాము అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని తెలిపారు. కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో స్థానికుల వద్ద ఉన్న పత్రాలను సమర్పిస్తామని పేర్కొన్నారు. ఇది కోర్టు డైరెక్షన్ మేరకు 42 మెంబర్స్ వర్సెస్ దార్షిత్ అగ్రోటెక్ వాళ్ళు కోర్టులో కేసు వేసిండ్రు. కోర్టు నుంచి మాకు ఒక ఆర్డర్ వచ్చింది. ఏంటి అంటే ఈ ఎవరైతే అగ్రోటెక్ వాళ్ళది ఉన్నదో వాళ్ళకి వాళ్ళ ల్యాండ్ అనేది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పోలీస్ ప్రొటెక్షన్ మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎంత వాళ్ళది డాక్యుమెంట్ పరంగా ఎంత ఉన్నదో వెరిఫై చేసి ఇవ్వమన్నారు. దాన్ని వెరిఫై చేయడానికి మాత్రం జస్ట్ వెరిఫై చేయడానికి మేము ఇక్కడికి వచ్చి మెజర్మెంట్ తీసుకుంటున్నాం. తాంసీ మండలంలోని పాలోది గ్రామంలో సర్పంచ్గా విజయం సాధించిన నల్ల వెంకటమ్మ నాగరెడ్డి విజయోత్సవ సంబరాలు ఆదివారం పాలోదిలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కౌడాల నారాయణలు వెంకటమ్మను కలిసి శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో విజయోత్సవ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, సంతోష్, వెంకన్న, సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ నేరళ్ల సుశీల, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి పట్ల కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు వెంకటమ్మ కృషి చేస్తారని పేర్కొన్నారు. శుభదినం. పాలోడి గ్రామంలో ఊరంతా ఒకటే వైపు పట్టం కప్పి అభివృద్ధికి పట్టం కట్టారు. ఈ నేరల్ల నల్లమ్మ నాగరెడ్డి మరియు నేరల్ల సుశీల రవి ఉప సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది. సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది. వీరు ఈ గ్రామాభివృద్ధిని మరింత వేగవంతంగా చేయాలని కోరుతున్నాను. ఆల్రెడీ గ్రామం చాలా వరకు అభివృద్ధి చెందింది. మరియు తాగునీరు కొంచెం సమస్య ఉన్నది. అది కూడా మా వంతు సహకారం మేము వీళ్ళకు అందిస్తామని మనవి చేస్తున్నాం. 1980-1981 సంవత్సర పూర్వ విద్యార్థుల సమ్మేళనం బేలా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు వారి గురువులతో పాటు బేలా గ్రామంలో నూతనంగా గెలిచిన సర్పంచ్ ఓలప్ వార్ భాగ్యలక్ష్మిని సత్కరించారు. పూర్వ విద్యార్థులు వారి గురువులతో పాటు బేలా గ్రామంలో నూతనంగా గెలిచిన సర్పంచ్ ఓలప్ వార్ భాగ్యలక్ష్మిని సత్కరించారు. 44 సంవత్సరాల తర్వాత బాల్య మిత్రులంతా కలవడంతో కష్టసుఖాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి కిషన్ గురునులే మాట్లాడుతూ 44 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరం కలుసుకోవడం, గురువులను సత్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఒకరికొకరి కష్టసుఖాలు తెలుసుకుని అందరితో గడపడం మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఉపాధ్యాయులు ఖాయర్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. हम पूरी सर्विस करने के बाद
रिटायर होने के बाद हमें ये लगा कि हमारे पास तो जीवित रहने के लिए पर्याप्त धन है, जो प्राप्त है वो पर्याप्त था, इसलिए क्यों ना हम गेट टुगेदर करें, जिससे हमें सुख तो मिलता था मगर आनंद नहीं मिलता था। तो हम हमारे पुराने दोस्त इकट्ठा करके ये गेट टुगेदर का स्नेह सम्मेलन का प्रोग्राम यहाँ पर आयोजित किया और हमें यहाँ आकर इतना हर्ष हो रहा है कि हमारे गुरुजन, हमारे शिक्षक जिन्होंने हमें अच्छी तालीम दी, अच्छी ढंग से पढ़ाया, जिसकी वजह से हम आगे जा सके। జిల్లాలో ప్రతిభావంతులను వెలికితీయడం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా బంగారుగూడ బాలికల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ వేదికగా నిర్వహించిన జిల్లా స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సంస్కృతి సహా అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా నాయకత్వ గుణం, జట్టు భావన పెంపొందుతాయని తెలిపారు. గెలిచిన వారిని అభినందిస్తున్నామని, ఓడిన వారు నిరుత్సాహపడకుండా మరింత కృషి చేసి వచ్చే పోటీల్లో విజయం సాధించాలని కోరారు. ప్రభుత్వం విద్యా క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ అధిక నిధులు కేటాయిస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాల వారీగా ఖోఖో, పరుగు పందెం, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్ సహా ఇతర క్రీడా విభాగాల్లో ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నుండి 550 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభా పాటవాలు ప్రదర్శించారని, 14 మంది పీఈటీల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించిన సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, మెమంటోలు, మెడల్స్ను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి కలీం, ప్రిన్సిపల్ ఫరీన్, పల్లవి, అధికారులు, ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు. More than 550 students, then 14 PETs, under 17, under 14, under 19, all these 3 categories, many sports events have happened, and all of you have participated also in a very competitive but sportful manner. Just as RLC Garu also told, like there were some competition or some kind of argument over the winner. So that is good actually. In a sport, such kind of competition and such kind of excellence, like I want to reach to the top, my school should reach to the top, my team should reach to the top. So that kind of competition and that kind of excellence is needed. Because if we aim for excellence, then only we can achieve what we want to do. So aiming for excellence is very important. It can be in studies, it can be sports. So I urge you to maintain the same spirit, not only today but overall your entire academic career, your entire sports career also. Aiming for excellence, ultimately some of you might become Nikhat Zareen also. I think you must have heard about Nikhat Zareen. Are you all aware? So Nikhat Zareen is the pride of Telangana. She is pride of India. She is pride of the entire world. So some of you can become Nikhat Zareen also. Some of you can become Purna Malawat also. So there are many gems in our Telangana, sports gems. Please aim for excellence, and whatever support is needed from the minority institutions or from the district administration, definitely we will provide. Such kind of platforms ultimately help each one of you to find your talent and to also find out your strengths, to find out your weakness and improve upon your weakness also. Such kind of platforms, I also thank the government as well as Secretary Sir also for organizing it over after a period of 2 years. And భీంపూర్ మండలం అర్లేటి గ్రామ సమీపంలో గల ఎల్లమ్మ తల్లి బోనాల జాతర భక్తి శ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎల్లమ్మ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు కలిసి బోనాల ఉత్సవాన్ని ఘనంగా జరిపారు. గ్రామంతో పాటు నలుమూలల నుండి మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలు మోసుకొని డప్పు చప్పుల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఎల్లమ్మ తల్లికి సామూహికంగా బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పలు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. గ్రామస్తుల సహకారంతో పాటు ఎల్లమ్మ తల్లి నాటక ప్రదర్శనల ద్వారా వచ్చిన ఆదాయంతో ఆలయ నిర్మాణం చేపట్టడం విశేషం.
ఆదిలాబాద్లో చోరీ ఘటన కలకలం రేపింది. పట్టణంలోని గాంధీ చౌక్లో గల లైఫ్ స్టైల్ గార్మెంట్స్, జై సంతోషి మాతా డ్రెస్సెస్, అంబికా ఫ్యాషన్ మాల్ అనే 3 దుకాణాలలో షట్టర్ తాళాలను పగలగొట్టిన దుండగులు చోరీకి యత్నించారు. ఘటనా స్థలానికి 1 టౌన్ ఎస్ఐ నాగనాథ్ చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలను స్వీకరిస్తున్నారు. మరోవైపు ఎలాంటి నగదు వస్తువులు చోరీకి గురికాకపోవడంతో షాప్ ఓనర్స్ ఊపిరి పీల్చుకున్నారు. శాంతియుత మార్గంలో దేశానికి స్వతంత్రం సాధించిన మహాత్మా గాంధీ పేరును నామరూపాలు లేకుండా చేయాలనే కుట్రలతో బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి ఆయన పేరును తొలగించే యత్నాలు చేస్తోందని మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా చేర్చడంతో పాటు పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు ఆదివారం గాంధీ చౌక్లో నిరసన తెలిపారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విగ్రహం ఎదుట బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి, నగేష్, గిమ్మ సంతోష్, నహీద్, సుఖేందర్, ఫైజుల్లా ఖాన్, లోక ప్రవీణ్ రెడ్డి, శ్రీలేఖ, భూపెల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టం మారుస్తే నరేంద్ర మోదీ ఉపాధి హామీ చట్టం మారుస్తే. ఈ సందర్భంగా మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత మాట్లాడుతూ పేదలకు 3 పూటలా తిండి లభించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. దీంతో 100 రోజుల కూలీ పనులకు కల్పించిందన్నారు. కానీ ఇప్పటి కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసేలా ఉపాధి చట్టానికి రామ్జీ అని పేరు నామకరణం చేయడం సరికాదన్నారు. అదేవిధంగా 40% రాష్ట్ర ప్రభుత్వం, 60% కేంద్ర ప్రభుత్వం వాటాను చెల్లించడం అని అందులో పొందుపరిచారన్నారు. 100కు 100% కేంద్రమే ఉపాధి హామీకి నిధులు కేటాయించాలన్నారు. పేరు మార్పు యత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం దిగి వచ్చే వరకు ఉపాధి హామీ కూలీలను కలుపుకుంటూ ఒత్తిడి పెంచేలా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఉపాధి అవకాశం ఉండాలి అన్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతంలో మరి 100 రోజుల కూలీ కల్పించడానికి ఆ రోజు ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరు మీద, ఎందుకంటే గాంధీజీ మనకు స్వతంత్ర సాధనలో ముఖ్య పాత్ర పోషిస్తూ గ్రామాలు బాగుపడ్డప్పుడే దేశం బాగుంటున్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడితే ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం గాంధీ పేరుని నామరూపం లేకుండా చేయడానికి, అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత సదుద్దేశంతో పేరు పెట్టిందంటే మహాత్మా గాంధీ పేరు, పేద ప్రజలకు అందించేటువంటి ఒక పథకం పేరు మహాత్మా గాంధీ పేరు పెడితే ఈనాడున్నటువంటి ప్రభుత్వం పెద్దలకు కొమ్ముగాస్తూ, వ్యాపారవేత్తలకు కొమ్ముగాస్తూ, పేద ప్రజలకి కనీసము తిండి కూడా దొరకకుండా, కూలీ కూడా దొరకకుండా కనీసం, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటాయి. వ్యవసాయం ఉన్నటువంటి వారికి వ్యవసాయ కూలీ చేసుకున్న తర్వాత ఉపాధి దొరకనటువంటి పరిస్థితుల్లో 100 రోజుల కూలీ కల్పించడం జరిగింది. ఆ కూలీ దినాల్ని కూడా ఈరోజు రాష్ట్ర వాటాని కల్పించి 40% రాష్ట్ర వాటా, 60% కేంద్రం వాటా అని చెప్పేసి కూలీని తగ్గిస్తూ ఒక పక్క ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా, ఈ పథకాన్ని పూర్తిగా రూపం లేకుండా చేసే విధంగా ఈరోజు గాంధీజీ పేరుని మారుస్తూ రామ్జీ పేరు పెట్టుకుంటున్నారు. మేము దేవుని మొక్కడంలో తప్పు పడతలేము, కానీ మీరు ఏ రకంగానైనా కూడా దేవుణ్ణి మొక్కితే మనకు కనీసం పని చేయకపోతే కడుపు నిండది. పని చేయడానికి ఈ పథకాన్ని కల్పించారు, బాపూజీ పేరు పెట్టిరు, దాంట్లో తప్పేమున్నది? మీకు ఏ దురుద్దేశం కనిపిస్తుందో ఈరోజు ఎవరికి అర్థమైతలేదు. మరి పేదలు ఉన్నటువంటి ఈ దేశంలో మీకు పేద ప్రజలు కనిపిస్తలేరా? గతంలో పూర్తిగా కూలీ చేసిన వారికి డబ్బులు సరైన సమయానికి అందుతలేవు. మరి ఈరోజు ఏమో పథకం పేరు మారుస్తున్నారు. రాబోయే రోజులు ఈ పథకాన్ని తీసేసే విధంగా చట్టాల్ని మార్పు తీసుకొస్తూ, ఆ రోజు గాంధీజీ గారైతేనేమి, అంబేద్కర్ గారైతేనేమి పేద ప్రజల్ని ఆదుకోవడంలో కానీ, స్వతంత్రం తీసుకురావడంలో కానీ ఆ రోజు బ్రిటిష్ వారిని పారదోలి స్వతంత్రం తీసుకొస్తే ఈనాడు వచ్చినటువంటి ప్రభుత్వం పేదల్ని పారదోలడానికి, వ్యాపారవేత్తల కొమ్ముగాస్తూ, పేదలకు కనీసం తిండి కూడా దొరకని విధంగా ఈరోజు పేర్లు మారుస్తూ ఒక రాజకీయ నాటకం ఆడుతుంది తప్ప ఏ రకమైనటువంటి వారికి సదుద్దేశం లేదన్నమాట వాస్తవం. ఏదేమైనా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోక్ అదాలత్లో సత్వర కేసుల పరిష్కారం. జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచన.
అట్టహాసంగా ప్రారంభమైన క్రికెట్ పోటీలు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచన. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.